హాయ్ అస్సలాము అలైకుం నమస్తే నా అందరికీ వనెక్క ఈరోజు సర్ప్రైజ్ ఏంటి అంటే మా అమ్మ అయితే నాకు కాల్ చేసి రే బిడ్డ ఇండియా నుండి కువైట్కి మన వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ దగ్గర కొన్ని ఐటమ్స్ అయితే నేను ఇచ్చి పంపిస్తాను తీసుకోరా అని చెప్పేసి వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళ అడ్రస్ అయితే చెప్పింది. నాకైతే దిమ్మ తిరిగి బొమ్మ అయితే కనపడింది. ఇంకా ఇదైతే మా ఇంట్లోకి వచ్చిన ఆరో పెళ్ళాము బ్రోష్ కంపెనీకి సంబంధించిన టర్బో కార్. ఇది ఎంత బాగుంది చూడండి, వైట్ కలర్ సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది మామ. తోలడానికి స్మూత్నెస్, దాని అద్దాలు, దాని లుక్, దాని నడుము అనెక్క. ఇంకేం చేస్తాం, సచ్చినట్టు మొన్ననే మా అమ్మ ఒక పార్సల్ అయితే పంపించింది, మళ్ళా ఈ రోజు ఇంకో పార్సల్ అయితే పంపించింది. నా మీద ఎంత ప్రేమరా నాయన మా అమ్మకి. ఇంకేం చేస్తాం, సచ్చినట్టు అక్కడికి పోయేసి వాళ్ళ దగ్గరికి ఆ సామాన్లు మా అమ్మ ఇచ్చింది అయితే తీసుకొని రావాలా. నాకైతే మా అమ్మ సాక్షిగా భలే ఎక్సైట్మెంట్ గా ఉంది మా అమ్మ ఏమేం పంపించిందా అని. మీరు కూడా చూసేయండి మామ, కువైట్ అందాలు ఎంత బాగుండాయో, మాషాల్లా మాషాల్లా. ఇంకా అదిగో ఆ పక్కన కుడి పక్కన కనపడతాను చూడండి, అది మొత్తం స్కూల్ మామ. ఒక 10-20 ఎకరాలు ఉంటుంది అనమాట, గవర్నమెంట్ స్కూల్. ఎంత బాగుంది చూడండి మామ, అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర. చిన్నపిల్లలు పుట్టినప్పుడు కాడి నుండి పెద్ద అయ్యే వాళ్ళకు అంతా గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తారు మామ వీళ్ళు చాలా మంది. అద్దెద్దతో ఈడ కనబడే బంగ్లాల్లో మన లాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఒక 100 మంది బతికేయచ్చు అనమాట. వాళ్ళు 2-3 బతుకుతారు అంతే మామ. ఇంకా చూడండి మామ, ఆడ రోడ్లుండి పచ్చ కనపడుతున్నాయి చూడండి. అవి ఏమనుకుంటున్నారా మామ, మన ఇండ్ల ముందర మల్లెపూలు ఏ విధంగా ఉంటాయో ఈ కువైట్ లో ప్రతి ఇంటి ముందర కూడా ఇలాంటి ఖర్జూర్ చెట్లు అయితే పెంచుకుంటారు మామ. ఈ ఖర్జూర్ చెట్లకి అరబ్ దేశాలలో కొరతే లేదు మామ. తిన్నంత తినొచ్చు, పారినంత పారొచ్చు, తిన్నంత తినొచ్చు, పారినంత పారొచ్చు అనమాట. ఈ ఖర్జూర్ ఒళ్ళంతా వేడైపోతుంది మామ. ఆ వేడికి ఈ ఖర్జూర్ కాయకి, ఆ వేడికి ఈ ఖర్జూర్ చాయ్కి. వాళ్ళు బయట ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇలాంటి బోట్లు వేసుకొని అయితే వెళ్తారు మామ, సముద్రంలో చేపలు పట్టడానికి. ఇంకా చూడండి మాషాల్లా చూసేయండి మామ కువైట్. అద్దెద్దతో ఆడ కనపడతాను చూడండి మామ, అది గ్లాస్ బ్రిడ్జ్ అంటారు మామ. గ్లాస్ బ్రిడ్జ్ ఏంటి అంటే ఎండాకాలంలో జనాలు బయట నడుచుకొని వెళ్ళడానికి ఈ పక్క నుండి ఆ పక్కకి లోపల ఏసీ ఉంటుంది మామ. ఇటు నుండి అటు దాటుకోవచ్చు మామ. మొత్తం ఏసీ సబ్ ఏసీ ఏమని ఎక్క. వర్షంలో పోతా ఉంటే మామూ తెరి బేటి పసంద్ మై క్యా భీ మంగుతాని అని పాట పాడాలి. ఫైనలీ వాళ్ళు ఉన్నది హతీన్లో మామ. హతీన్కి అయితే వచ్చేసినాం. నేనైతే కారులో తీజ్ బడి హే మస్తు మస్తు మేరా జాను బడి హే మస్త్. ఫైనల్లీ వాళ్ళు ఉన్న చోటుకి అయితే వచ్చేసినాం మామ. వనెక్క లడ్డూలు మామ. లడ్డూలు చూడండి మామ, 8 లడ్డూలు ఉంటాయి. లడ్డూలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేసేయండి మామ. ఈ లడ్లు చూస్తే నా గులాబ్ జాములు గుడుక్కనే ఎట్లే. మాషాల్లా ఈ కవర్ లో ఏముందో గానీ వాసన మాత్రం మైండ్ తిప్పేస్తాను మామ. అట్లే రూమ్ కి వెళ్ళి చూసేద్దాం. మన ముందే కోతినా కొడుకులం కదా, ఫ్రీగా కనపడితే చాలు. చూడండి ఇక్కడ రేణికాయ చెట్టు ఉంటే రేణికాయల చెట్లు పీక్కునే దానికైతే వచ్చేసినాం. ఎంతలా ఉండే చూడండి మనెక్క. వచ్చేటప్పుడు టైం అయిపోయిందని మటన్ బిర్యానీ తీసుకొని మటన్ బిర్యానీ తినడానికి ఇఫ్తార్ లోకి చూడండి మామ అన్ని పెట్టుకున్నాం. మాషాల్లా లడ్లు గిడ్లు అన్ని. లడ్లు తెచ్చినానో లేదో వనెక్క, అప్పుడప్పటికే ఖాళీ చేసేస్తాం. మేమైతే 8 లడ్లు చేసినాము. 8 లడ్లు కూడా అయిపోయినాయి మామ. భలే ఉండ టేస్ట్ మా అమ్మతో. ఇంకా ఒకటిగా ఓపెన్ చేస్తాం చూడండి. పార్సల్ చూడండి ఎట్టొచ్చింది చూడండి. ఈ రోజు అయితే పార్సల్ చాలా లూజ్ గా వచ్చింది మామ. చూడండి ఇంతకుముందు భలే టైట్ గా వచ్చింది, ఈ రోజు చాలా లూజ్ గా వచ్చింది పార్సల్. చూద్దాం దీని లోపల ఏమేమి ఉంటాయి, మనం అసలు ఇవి తినగలుగుతామా లేదా అనేది మీకు చూపిస్తా. అయితే చూసేయండి మామ. ముందుగా ఇది ఓపెన్ చేసినా మామ, కళ్ళల్లో గప్ అని కొట్టింది అట్లే. ఇది వచ్చేసి మిరకాయ పొడి మామ. మా అమ్మకి నేనైతే అడిగినానని మిరకాయ పొడి పంపించింది. ఆ కారం పొడితో పాటు ఇది వచ్చేసి మనకి హాయ్ గైస్, వెల్కమ్. ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? ఈరోజు మా అమ్మ అయితే నా కోసం మళ్ళా ఇండియా నుండి నా కోసం పిండి వంటలు, అదేవిధంగా హోమ్ మేడ్ కొన్ని ఐటమ్స్ అయితే పంపించింది. మీకు కూడా చూపిస్తాను, చూసేయండి ఏమేమి పంపించిందో. చూడండి మురుకు, ఇది మిక్చర్ అంటారు మేము. టేస్ట్ అయితే చేద్దాం. కారంగా ఉంటుంది. మిక్చర్ అంటే ఎంతమందికి ఇష్టం ఒకసారి కామెంట్ అయితే చేసేయండి. చూడండి మామ, సూపర్గా ఉంది మామ, సూపర్గా ఉంది. నేను భలే తినేవాడిని అనమాట మిక్చరు. ఇంకా దాంతోపాటు వచ్చేసి ఈ బుడ్డా మిక్చరు. ఈ బుడ్డా మిక్చర్ ఎంతమందికి కామెంట్ చేసేయండి, ఎంతమందికి ఇష్టమో. ఇది కూడా టేస్ట్ బాగానే ఉంది. నేను ఆల్రెడీ తిన్నా, మీకు చూపిద్దామని చెప్పి తీస్తున్నా.
కారం చూడండి, మన ఇండియా కారం తగులుతా అంటే నాటు కారం అప్పుడే డబ్బు కూడా వస్తుంది. ఇంకా ఇవి వచ్చేసి క్యారెట్ చిప్స్ మామ, సారీ ఇవి వచ్చేసి మనకి కర్రలేకాయ చిప్స్ అంటాం కదా, కాకరకాయ చిప్స్. నేను భలే తినేవాడిని అనమాట. ఇది కడుపులో ఉండే పురుగులు గిరుగులు అన్నీ చచ్చిపోయి సఫాయిగా వస్తాయి తెల్లారి 5 గంటలకి. చూడండి మామ, ఎర్రగా ఉన్నాయి ఎట్లా. తప్పాల్సిన అవసరం లేదు మామ, కానీ నూనె ఎక్కువ అయిపోయింది. పామాయిల్ కదా ఇదంతా, ఎంత పిండి. ఈ కాకరకాయ చిప్సులు తింటే 10 రోజులు కడుపు అంతా నీట్గా అయిపోతుంది, ఇబ్బంది లే. కాకరకాయ తింటే ఒంటికి ఎంత మంచిది. ఇది వచ్చేసి క్యారెట్ చిప్స్, ఇది వచ్చేసి మా అమ్మ చేసిన మురుకులు మామ. మురుకులు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. మురుకులు అయితే చూపిస్తా చూడండి అమ్మా. మురుకులు ఇవన్నీ మురుకులే, తిన్నాము ఎలాగుండాయో. మా అమ్మకి చెప్పినా, అమ్మా మంచిగా గొడ్డు కారం వేయండి. మళ్ళీ కారం ఉండే మామ, టేస్ట్ అయితే వేరే లెవెల్. ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఎవరికి ఇష్టమో ఒకసారి కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. బాయ్, అస్సలాము అలైకుం.